హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ స్వీట్ హోమ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈ రోజు చాలా మంచి కిచెన్ టిప్ తో మేము ముందుకు వచ్చానండి. ప్రతి ఇంట్లో మనకి ఎక్కువగా వేధించేది ఆ బొద్దంకులు, ఇంకా మనకి బల్లులండి. ఆ బల్లులు ఎంతెంత తలకాయ నొప్పి చేయవండి. మనకి ఎక్కువగా కిచెన్ లో ఎక్కువగా ఉంటాయండి. ఆ తర్వాత మనం ఎక్కడైతే తిరుగుతామో అక్కడే ఉంటాయి, కనిపిస్తూ ఉంటాయండి. అవి కనిపించేటప్పుడు మాత్రం చాలా చిరాగ్గా ఉంటుంది. దాన్ని తరిమి కొట్టాలంటే చాలా వరకు స్ప్రేలు వాడుతారు, చాలా వరకు అవి అస్సలు ఉండవండి. కానీ న్యాచురల్ పద్ధతిలో మనం మంచి రెమెడీ నా దగ్గర ఉందండి. నేనైతే అదే ఫాలో అయ్యానండి. నాకు మధ్యలో మా ఇంట్లో కూడా చాలా వరకు బల్లులు ఎక్కువగా ఉండేవండి. ఈ మధ్యన నాకు ఒక రెమెడీ అనేది గూగుల్లో సెర్చ్ చేశాను. అది చాలా మంచి రెమెడీ అండి. నాకైతే బాగా పనిచేసింది. మీ అందరికీ తెలిసే ఉంటుందండి ఆ రెమెడీ. తెలియని వాళ్ళకైతే నేను చెప్తున్నాను, ఆ రెమెడీ మీరు కంపల్సరిగా ప్రయత్నించండి. చాలా మంచి సక్సెస్ అవుతుంది. బల్లులు అయితే మనకిచ్చి దరిజాపులకి రావండి. ఓకేనా? అయితే వీడియోకి వెళ్దాం. వీడియోకి వెళ్లే ముందు ప్లీజ్ ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూసినట్టుగైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ నొక్కండి ఫ్రెండ్స్. ఓకేనా? అయితే వీడియోకి వెళ్దాం రండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి నేను ఏవే తీసుకున్నానో. ఇక్కడ నేను ముందుగా డెటాల్ తీసుకున్నానండి. డెటాల్ అయితే స్కిప్ చేయొద్దు, చాలా మంచి రెమెడీ అండి. ఇది మీరు ఫాలో అవ్వండి. ఓకేనా? ఆ తర్వాత నేను తెల్లులు తీసుకున్నానండి. తెల్లులు తీసుకున్న తర్వాత కాటన్ కూడా ఉంచుకోవాలండి. కాటనే మనకి ఇంపార్టెంట్ అండి. ఆ తర్వాత మనకి ఎగ్స్ ఉంటాయి కదండి, ఎగ్స్ పగలగొట్టిన తర్వాత ఆ డొక్కులు ఉంటాయి కదండి, అవి మనకి మన అమ్మమ్మలు, తాతమ్మలు, అమ్మ వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే బల్లులు రాకుండా అవి కిచెన్లో అక్కడక్కడ ఆ వైట్ వన్నవి మనం ఆమ్లెట్ వేసేసి ఉడకబెట్టేసి ఉంటాయి కదండి, ఆ పెంకులు లాంటివి అవి అక్కడక్కడ పెట్టేవాళ్ళండి. పెట్టడం వల్ల కూడా బల్లులు వచ్చేవి కాదండి. కానీ ఇప్పుడైతే బల్లులు దానికి అస్సలు భయపడట్లేదండి. మనం దానికి స్మెల్ వచ్చేలాగా ఇలా చేస్తే బాగా అయితే అవి తరిమిపోతాయి. నాకైతే ఇది బాగా నచ్చిందండి. ఈ రెమెడీ అయితే నాకైతే ఫాలో అయ్యాను. కొంచెం తగ్గినట్టుగా అనిపించింది, అందుకే నేను ఇది మీకు షేర్ చేశాను ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ కొంచెం నేను లిక్విడ్ తీసుకున్నాను. మనకి డెటాల్ లిక్విడ్ తీసుకున్న తర్వాత దీనిలో మనం ఏం చేయాలంటే తెల్లుల్లి ఉన్నాయి కదండి, ఆ తెల్లుల్లి కాటను అంతా వేసి ఒక 5 మినిట్స్ మనం ఉంచుకోవాలండి. 5 మినిట్స్ ఉంచుకుంటే మనకేమవుతుందంటే ఆ తెల్లుల్లికి ఆ కాటన్కి బాగా పీల్చుకుంటే అది ఎక్కువ రోజులు స్మెల్ వస్తూ ఉంటుందండి. ఆ స్మెల్కి, ఆ ఘాటుకి మనకి ఎక్కడైనా బల్లులు ఉంటే అవి ఆ స్మెల్కి రావండి, ఎక్కడికైనా వెళ్ళిపోతాయి. మనకి ఎక్కడైతే ఎక్కువగా బల్లులు కనపడతాయో అక్కడైతే కంపల్సరిగా పెట్టుకోవాలండి. ఇవి ఎక్కువగా మీకు ఎక్కడైతే బల్లులు తిరుగుతున్నాయో ఆ ప్లేస్లో అయితే కంపల్సరిగా పెట్టుకోండి. మనకు అర్థమైపోతుంది కదండి ఎక్కడ బల్లులు ఎక్కువగా తిరుగుతాయి. ఎక్కువగా కిచెన్లో తిరుగుతాయి. కొంచెం జాగ్రత్తగా మనం ఇవి పెట్టుకోవాలి. ఏ ప్లేస్లో అయితే ఎక్కువగా బల్లులు తిరిగే ప్లేస్లో కంపల్సరీగా పెట్టుకోవాలి. ఇదిగోండి ఈ ఎగ్స్ నేను ఆమ్లెట్ వేసినవి ఇలా ఉంచి పెట్టుకుంటాను ఫ్రెండ్స్. నేను పడేయనండి, కవర్లో, పాలిథిన్ కవర్లో అలా పెట్టుకుంటే మనకి మొక్కలకైనా పనికొస్తాయి, ఇలాంటి రెమెడీస్కైనా పనికొస్తాయండి. ఇప్పుడు 5 మినిట్స్ అయిపోయిన తర్వాత ఈ కాటను, ఈ తెల్లుల్లి అవి నానింది కదండి, దానిలో మనం లోపల వేసేసుకోవాలి. ఉంటాయి కదా కుడకలు లాంటివి, దానిలో వేసుకోవాలండి. ఇది చాలా పూర్వం నుండి వచ్చిన రెమెడీ అండి ఇది. ఓకేనా? ఇవి వేసేసుకున్న తర్వాత మనకి ఎక్కడైతే ఎక్కువగా బల్లులు మనకు ఉంటాయో అక్కడ ఒక కప్పులో పెట్టుకోవచ్చండి. డైరెక్ట్గా అయితే ఇలా పెడితే అవి పడిపోతూ ఉంటాయి కదండి. ఇగోండి చిన్న బౌల్ ఉంటుంది కదా, ఇలాంటి బౌల్స్లో మనం పెట్టి ఎక్కడైతే ఎక్కువగా బల్లులు తిరుగుతుంటాయో అక్కడ గోడ పైన కానీ, మన కబోర్డ్ దగ్గర కానీ ఇలాంటి ప్లేసెస్లో పెట్టి చూడండి ఫ్రెండ్స్, మీకే తేడా కనిపిస్తుంది. ఒక 2 టైమ్స్ మీరు ఇలా చెయ్యండి. వీకెండ్స్లో 2 టైమ్స్ చెయ్యండి ఫ్రెండ్స్. దరిదాపులకు రావు. ఓకేనా? ఈ రెమెడీ ఫుల్గా పాటించండి.